దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 16 ఏళ్ల తర్వాత ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటంతో దాదాపు దేశమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాల కారణంగా అనేక రాష్ట్రాల్లో బీభత్సకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కేరళ వర్షాలకు తడిసి ముద్దైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేరళలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అటు తమిళనాడు, కర్ణాటక, ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు ఊటీలో చెట్టుపడి బాలుడు మృతి చెందగా, కర్ణాటకలో బెళగావి జిల్లాలో గోడ కూలి నిద్రలోనే 3 ఏళ్ల బాలిక ప్రాణాలొదిలింది. మహారాష్ట్రలో కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. ముంబైని వర్షం ముంచెత్తింది. ఎన్నడూ లేని విధంగా 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మే నెలలో ఇంత భారీ వర్షం కురవడం 107 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1918లో అత్యధికంగా 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మళ్లీ ఇప్పుడు 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. భారీ వర్షాలకు దక్షిణ ముంబైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ ప్రాంతాలతో పాటు వీడి పొరుగు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో నగరంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ధౌలా కువాన్, సుబ్రోతో పార్క్, నానక్పురాలు పూర్తిగా నీట మునిగాయి. ఉత్తరప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. शिवाजी महाराज टर्मिनसला जाणारी लोकल